జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో మనం బతుకుతూ ఉంటాం. ఎవడో ఇంకొకడు వచ్చి మన ఇంట్లో దూరి మన మీద దాడి చేస్తే మనం ఒప్పుకుంటామా? లేకపోతే మన ఊరి మీద పడి ఎవడో వచ్చి దాడి చేస్తూ ఉంటే మనం ఊరుకుంటామా? మరి మన దేశంలోకి చొరబడి, అది కూడా అక్రమంగా మన దేశంలో మన మీదనే వచ్చి తిరగబడితే ఎట్టుంటుందా? తన్ని తరమాలనా లేదా? ఒకసారి ఈ న్యూస్ చూడండి. అసలు మన దేశంలో అక్రమ వలసదారులు అంటే ఎవరు? బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఈ మియా ముస్లింలు, అలాగే మయన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింలు, వీళ్ళే అక్రమ వలసదారులు. అలాగే 2004 నుంచి 2014 వరకు మన దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఆ కాలంలో ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలకు, ఈ రోహింగ్యా ముస్లింలకు భారతదేశం అయితే ఒక స్వర్గధామంగా మారిపోయింది. దీంతో ఆ కాలంలో లక్షల మంది ఈ అక్రమ వలసదారులు భారతదేశంలో ప్రవేశించి ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్కడ అక్రమంగా ఇళ్ళు నిర్మించుకున్నారు. అర్థమవుతుందా? ఇక అప్పటి ఈ సూడో సెక్యులర్ ప్రభుత్వాలు కూడా ఈ అక్రమ వలసదారులకు ఈ రేషన్ కార్డులు, ఈ నేటివిటీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు, వీటిలన్నింటినీ కూడా జారీ చేసి వాళ్ళను తమ ఓటు బ్యాంక్గా మార్చుకున్నారు. ఎందుకంటే ఈ సూడో సెక్యులర్ పార్టీలకు వీళ్ళకి దేశభక్తి ఉండదు. దేశం బాగుండాలా, ప్రశాంతంగా ఉండాలా, ప్రజలంతా కూడా బాగుండాలని, శాంతి భద్రతల విషయంలో వీళ్ళకి ఏ మాత్రం కూడా ఆలోచన ఉండదు. దేశం ఎట్టైనా కాలబడిపోని, వీళ్ళ స్వార్థం ఇంకా దానికి తగినట్టు ఉంటే చాలు, వీళ్ళ కోరికలు నెరవేరితే చాలు, వీళ్ళు అధికారంలోకి వస్తే చాలు, దేశం ఏమైపోయినా కూడా అసలు ఏమైపోయినా కూడా వీళ్ళకి ఇబ్బందిలే అట్ట. ఇక అప్పటి నుంచి ఈ అక్రమ వలసదారులు తమ అసలు రూపం చూపించడం అయితే స్టార్ట్ చేశారు. ఈ దొంగతనాలు చేయడం, దోపిడీలు చేయడం, భూ కబ్జాలు చేయడం, హత్యలు చేయడం, అల్లర్లకు పాల్పడడం వంటి అన్నీ కూడా ప్రారంభించారు. అది కూడా హిందువుల మీదనే. అంతే కదా, వాళ్ళ మీద ఎందుకు దాడులు చేస్తారు. దీంతో గత నెల రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో 7 రాష్ట్రాలలో ఈ రోహింగ్యా ముస్లింలు, అదేవిధంగా బంగ్లాదేశ్ మియా ముస్లింలు గుర్తించడానికి ఆయా రాష్ట్రాల్లోని పోలీసులు స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నారు. అంటే సెర్చింగ్ అనమాట. డోర్ టు డోర్ ఈ సెర్చ్ ఆపరేషన్లు చేస్తా ఈ అక్రమ వలసదారులను గుర్తించి పట్టుకుంటున్నారు అందరినీ కూడా. ఈ క్రమంలోనే నిన్న ఉత్తరప్రదేశ్లో ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం అయితే ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ రాజధాని అయినటువంటి లక్నోలో కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని లక్నో మున్సిపల్ శాఖ వాళ్ళు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఈ లక్నోలో ఖలీలాబాద్ అనే ప్రాంతం ఒకటి ఉన్నది. ఇక్కడ బంగ్లాదేశ్ ముస్లింలు ఎక్కువగా నివసిస్తున్నారన్న విషయం తెలియడంతో ఇక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆ ఖలీలాబాద్ ప్రాంతంలో డోర్ టు డోర్ సెర్చ్ ఆపరేషన్లు అయితే స్టార్ట్ చేశారు. అంతే, ఇక మిడతల దండు మాదిర ఈ బంగ్లాదేశ్ ముస్లింలంతా కూడా కలిసి వచ్చి ఒక్కసారిగా ఈ మున్సిపల్ అధికారుల మీద, సిబ్బంది మీద దాడి చేశారంట. వాళ్ళను దొరికిన వాళ్ళు దొరికినట్టు ఈ రాళ్లతోనూ, ఈ కట్టెలతోనూ తరిమి కొట్టారు. నేను ఒక మాట చెప్తాయా, ఇక్కడ సరే మైనార్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. సరే, రిజర్వేషన్లు ఉన్నాయి కదా కొంతమందికి, ఓకే, బాగానే ఉండాలి. ఇప్పుడు మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు సరే, ఇప్పుడు మీ జనం ఇంత కాబట్టి ఓకే, ఆ రిజర్వేషన్లో కొంతమందికి అంతే అనుకున్నాం. ఎక్కడెక్కడి నుంచో బయట వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళకు కూడా ఈ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ చేయించి మీరు కూడా వాళ్ళకు సపోర్ట్ చేసి, అర్థమవుతుందా, వాళ్ళను ఈ దేశ పౌరులుగా తీసుకొచ్చి మీ పక్కలో కూర్చోబెట్టుకుంటే అప్పుడు మీకు రిజర్వేషన్లు ఉండి ఏం ప్రయోజనం? అంటే మీ రిజర్వేషన్లు రేపు ఎవడో దొబ్బుకుంటాడు. మీరు మీ పిల్లలు కాకుండా ఎక్కడి నుంచి వచ్చినా ఏ లంగాగాడో, లఫుటాగాడో వాడి బిడ్డలకు ఉపయోగపడతాయి రిజర్వేషన్లు. దానివల్ల నష్టపోయేది ఎవరు? మీరే కదా. అరే మాకు రిజర్వేషన్ లేకపోయినా ఇబ్బందిలే, మాకేం లేకపోయినా ఇబ్బందిలే, మా మతం ఈ దేశం అంతా మా మతమే బాగా అంతా విస్తరించేయాలా, మేమే ఎక్కువ సంఖ్యలో ఉండాలా, ఈ అధికారం ఈ దేశం అంతా మా చెప్పు చేతల్లోకి రావాలంటే అది ఖచ్చితంగా మత ఛాందస్వాదమే అవుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా దేశభక్తి కాదు. అలా ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా దేశభక్తులు కూడా కాదు. అసలు చెప్పాలంటే ఈ దేశానికి చెందిన పౌరులే కాదు. అర్థమవుతుందా? మీకు గుర్తుండదో లేదో, అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారని చెప్పి నేను విన్నా, చదివా. అదేందయ్యా అంటే, ఇప్పుడు మత ప్రాతిపదికన మన దేశం 2 భాగాలుగా విడిపోయింది. ఏది? హిందూ దేశంగా మన భారతదేశము, అదేవిధంగా ఈ ఇస్లామిక్ దేశంగా పాకిస్తాన్. కానీ అంబేద్కర్ గారు ఆ రోజు ఏం చెప్పారంటే, ఒకవేళ పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులందరూ ఈ దేశంలోకి రాకపోయినా, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు అందరూ కూడా పాకిస్తాన్లోకి పోకపోయినా అసలు విభజన జరగనట్టే, విభజన పూర్తిగా అన్నట్టే అని. మరి విభజన అయిందా? కాలా కదా. ఇంకా ఆ లెక్క ప్రకారం ఇంకొక దౌర్భాగ్యం, దరిద్రం ఏంటంటే, మన భారతదేశానికి ఇండియా అని నామకరణం చేసింది ఎవరు? ఈ కాంగ్రెస్ వాళ్ళే. కనీసం మన దేశానికి భారత్ అనే పేరు పెడతారు, ఇండియా అనేది తీసి భారత్ అనే పేరు పెడతారని చెప్పేసి ఈ మధ్య సోషల్ మీడియాలో హల్చలేదు. ఓఎమ్మ పెద్దగా దాన్ని వ్యతిరేకించేశారు ఎవరు? ఆ బ్రిటిష్ వాళ్ళకు పుట్టిన వాళ్ళంతా కూడా. అర్థమవుతుందా? ఇది మన పరిస్థితి. సరే, ఇక ఈ విషయం పైన వీళ్ళంతా కూడా జాంబిగాళ్ళంతా వచ్చి మున్సిపల్ అధికారుల మీద రాళ్లతోనో కట్టెలతోనో దాడి చేశారు కదా. ఈ విషయం పైన ఈ లక్నో మున్సిపల్ అధికారులు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. తమ పైన
అతి దారుణంగా ఈ అక్రమ వలసదారులు దాడి చేశారని చెప్పేసి కేసు పెట్టారు. ఇక ఎఫ్ఐఆర్ను నమోదు చేసినటువంటి పోలీసులు ఆ ప్రాంతానికి పోయినారు. అప్పటిదాకా ఈ రాళ్లతోనూ కట్టెలు తీసుకొని పెద్ద పోటుగాళ్ళ మారంతా బిల్డప్ ఇచ్చారు కదా ఈ జాంబీగాళ్ళంతా కూడా. వాళ్ళు ఈ పోలీసు వాళ్ళు వచ్చేసరికి వాళ్ళని చూసి వీళ్ళు పారిపోవడం స్టార్ట్ చేశారు. మరి మీరు అంత పోటుగాళ్ళు లేనప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా నిలబడాలి కదా. కానీ ఆ పారిపోయే వాళ్ళని అమ్మాయి వదిలేస్తే ఇంకా యోగి ఊరుకుంటాడా? ఏ మాత్రం కూడా ఊరుకోడు. దీంతో లక్నో జాయింట్ కమిషనర్ అమిత్ వర్మకు ఫుల్ ఫోర్స్ని ఇచ్చి ఆ ప్రాంతానికి పంపించారంట. దాడి చేసిన ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను ఇక దొరికిన వాళ్ళు దొరికినట్టు పోలీస్ స్టేషన్ ఎత్తుకొని వచ్చి ఈ లక్నో పోలీసు వాళ్ళు అయితే ఎరగదీస్తారు. మాలు కూడా కాదు, ఒక్కొక్క బ్యాచ్ను ఒక్కొక్క పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి బాగా కొల్లబొడుస్తున్నారు. మొత్తం మీద ఒక్కొక్కరుగా ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళందరూ కూడా తాము భారతీయులం కాదని తాము బంగ్లాదేశీయులం అని చెప్పేసి నిజమైతే ఒప్పుకున్నారంట. దీంతో వీళ్ళందరినీ కూడా కట్టగట్టి దొబ్బకపోయి బంగ్లాదేశ్లో దొబ్బే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఖచ్చితంగా చేస్తారు కూడా ఆ పని, దాంట్లో ఏం డౌట్లే. అది ఎంత వీలైతే అంత ఫాస్ట్గా కూడా జరుగుతుంది. ఇదినైనా పరిస్థితి. మన దేశంలో పరిస్థితులు ఈ మారి ఉన్నాయి. ఈ వారం ఉండేవాళ్ళు, ఈ వారం పుట్టి పెరిగిన వాళ్ళు మన మీద దాడులు చేసేది ఇదంతా పక్కన పెట్టండి. యానిచ్చో వచ్చిన ఈ దరిద్ర పుండా కొడుకులు కూడా ఈ మారి తయారవుతారంటే ఈ దేశంలో మనం ఎట్ట బతికేది? పరిస్థితి అర్థం చేసుకోండి. నిర్ణయం మీ చేతల్లోనే ఉండాలి. అర్థమైందా? మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎంత పంకపడినా మీరు చేయరు కదా, ఇంక తర్వాత మీ ఇష్టం. జై శ్రీరామ్.